అయితే బెజవాడలో పుట్టి యుఎస్ ఎలా వెళ్ళారు? యుఎస్ నుంచి అంటే ఓన్లీ దీనికోసమే మానేసుకుని వచ్చారా లేకపోతే దీనికోసం మానేసుకో జాబ్ కోసం వెళ్ళాను. బెజవాడ అంటే విజయవాడలో బీటెక్ కంప్లీట్ చేశారా? ఎంబీఏ. అప్పట్లో నేను చాలా మంచి విద్యార్థిని కూడా. ఆ యూనివర్సిటీలో కూడా నేను టాపర్ అయ్యాను. నేను యాక్చువల్లీ మా అమ్మ నాన్నలకు కూడా చాలా ముద్దు బిడ్డ. నేను అసలు అల్లరి చేసేదాన్ని కాదు. మీరు అలా చేతులు కట్టి చెప్తే వేబక్క కాదు ఎవరు అనుకుంటారు, వేబక్క చెల్లి అనుకుంటారు మామూలు చెప్పండి మీరు. సో నిజంగా ఎంబీఏ మాత్రం మా మమ్మీ వాజ్ ప్రౌడ్. ఐ వాజ్ టాపర్ ఇన్ ద కాలేజ్ అండ్ నాకు లెక్చరర్ కింద కూడా ఆఫర్ చేశారు. మా మమ్మీ ఊర్లో వాళ్ళందరూ చెప్పేసుకుంటుంది, మా అమ్మాయికి లెక్చరర్ గా ఆఫర్ చేశారండి అని. జాయిన్ అవ్వాలని వాగు, నేను అమెరికా వెళ్ళాలని ఇంకా ఐ వెంట్ ఆఫ్ టు యుఎస్. బట్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఆల్ ఇన్ విజయవాడ, దెన్ యుఎస్ టు బ్యాక్ టు హైదరాబాద్. అంటే యుఎస్ లో ఇప్పుడు ₹1,00,00,000 ఉద్యోగం ఉన్నారు అంటే అంటే ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు మీరు? అంటే ఐ వర్క్ ఫర్ 10 years. 10 years వర్క్ చేశారు. 10 years వర్క్ చేసి వచ్చాను. అంటే 10 years వర్క్ చేసిన తర్వాత బేసిక్గా యూఎస్ నుంచి ఇక్కడ రావాలంటేనే చాలా మంది ఆలోచిస్తారు. కంఫర్టబుల్ మొత్తం అన్ని చాలా కంఫర్టబుల్ లైఫ్. నాకు అసలు ఒక రేంజ్ లో యంగెస్ట్ టెస్ట్ లీడ్ ఇన్ ద కంపెనీ తారక్ గారు, యంగెస్ట్. ఆ జిరాక్స్ అనే కంపెనీలో నా అంత శాలరీ ఇచ్చిన టెస్ట్ లీడ్ ఇప్పటివరకు, అంటే అప్పటివరకు లేదు, నాకే హైయెస్ట్ ఇచ్చారు. అంతటి జాబ్ వదిలేసుకుని రావడం అంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. మా అమ్మ అయితే మొత్తం అందరికి కనిపించిపోయి ఎక్స్క్యూజ్ మీ, మీకు అమెరికా వెళ్ళటం ఇష్టమేనా అని అడుగుతుంది. అబ్బో ఎవరికి, మా అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందిలే, వదిలేసుకు వచ్చింది. ఎవడైనా ఎక్కడి నుంచి అటు వెళ్తారు కదా, అటు నుంచి ఇటు వచ్చింది. నిన్ను అడిగాడు ఎవరన్నా? చెప్పాలి కదా, ఇట్లా మెంటల్ వాళ్ళు కూడా ఉంటారని. సగం పరువు ఏమైనా ఉంటే అసలే తక్కువ, ఉన్నది ఏమైనా ఉంటే ఆవిడ ఈడ్చి అక్కడ అవతల పడి, అమ్మడక్కాయ నువ్వు మామూలు అమ్మడక్కాయ కాదు. ఆవిడ ఇప్పుడు చాలా మంది గుర్తుపడుతున్నారంట. ఇప్పుడు విజయవాడలో గుర్తుపట్టి వచ్చి, నాకు అర్థమైపోయిందే వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను గుర్తుపెట్టారు, నీకెట తెలుసు నిన్ను గుర్తుపట్టారని. వాళ్ళు నవ్వుకుంటున్నారు, ముసిమిసి నవ్వులు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఖచ్చితంగా వీడియోలు చూసుంటారు. 2-3 వచ్చి పలకరిచ్చారంట మొన్న, ఏమంటే మీరు బేబక్క వాళ్ళ అమ్మ కదా అంటే. మొన్నటిదాకా నన్ను కొంచెం కామెంట్ చేసేది, ఈ మధ్యన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మధ్యన ఆవిడ కూడా నన్ను, అమ్మ నువ్వు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావా అంటే ఆవిడ కూడా ఓపెన్ చేసేసి ఓపెన్ చేపించా. అమ్మడక్క ఫాలో ఫాలో అని కదా ఆవిడ ఐడి పేరు అమ్మడక్క. అదేలేండి. నేను ఇది మాత్రం ఈ రోజే ఫాలో అవుతా, మీది లేట్ అయింది కానీ. మా మమ్మీ విల్ బి ద బెస్ట్ ఇంటర్వ్యూ. అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, 10 years వర్క్ చేసి అన్నారు. ఒక ప్యాషన్ తోటి వచ్చారు. బట్ ప్యాషన్ అంటే ఇక్కడ ఇది గ్యారంటీ లేని ఫీల్డ్. బేసిక్గా మీరు అనుకున్న సింగింగ్ కానీ లేదా అక్కడ దాంట్లో మనం సర్వైవ్ అవ్వడం కానీ, మనీ అయితే ఆబ్వియస్గా మీరు ఎంత పెద్ద సింగర్ల తరపు నుంచి అందరూ కూడా 5,000 10,000కే పాడతారు, పెద్ద పాటలు పాడేస్తాం మనం ఉంటాం కానీ. బట్ మరి అవేమీ దృష్టిలో లేవా మీ దృష్టిలో? ప్రతి మనిషికి ఎప్పుడు కూడా మనకు ఒక లిమిట్ లేదు. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు బైక్ అనుకుంటాడు, బైక్ కావాలనుకుంటాడు. బైక్ నుంచి కారు వాడు మంచి కారు వాడు బ్రాండెడ్, ఆ బ్రాండ్లో కూడా అరే నాకు ఇప్పుడు. సో ఎక్కడ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ మనిషి ఆశ. అవును. సో నేనేమనుకున్నాను, నాకేం కావాలి, నా ఇంటికి వస్తే మీకు అర్థమే ఉంటుంది. ఇది మా తాతగారు మంచం, ఇది మా పిల్లలు బాగా గీరేసిన సోఫా సెట్లు, ఈ మార్చేయమని మా అమ్మ గొడవ చేసింది. కాకపోతే నేనేంటంటే అలాగే ఇంట్లోంచి మారే ఉద్దేశంలో ఉన్నా. దాంట్లోకి సరిపడా మంచి బ్యూటిఫుల్ సోఫా సెట్ కొనుక్కుందాం. ఇప్పుడు ఎట్లాగో ఏది చేసినా ఇంకా గీరతా ఉంది. ఇట్లా చూడండి మొత్తం గోల్డే, ఎక్కడ టచ్ చేసినా మీరు ఇట్లా టచ్ చేయండి, ఇక్కడ మొత్తం అయ్యే గోల్డ్ ఘాట్లు. సో అందుకే వదిలేసా. అట్లా ఐ బిలీవ్ ఇన్ సింప్లిసిటీ. నేను చక్కగా నాకున్న దాంట్లో ఐ నో నేను సింగర్గా ఎంత వచ్చినా, యాంకర్గా ఎంత వచ్చినా ఐఎమ్ ఓకే, నేను రెడీ అయ్యి వచ్చా. అండ్ ఆ జర్నీ అన్నది ఎవరికి ఈజీ కాదు. మీరు ఇవాళ ఈ స్టేచర్లో వచ్చారంటే మీరు ఫస్ట్ డేనే తారక్ ఎంత ఈ లెవెల్ తారక్ కాదు కదా, 100% కాదు. సో యువర్ జర్నీ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. అంటే కరెక్టే, బట్ కాకపోతే ఒక జర్నీ నేను ఇదే ఫీల్డ్లో ఉండడం, ఈ జర్నీ అంతా వేరు. బట్ ఇంకో ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చి, బట్ అంటే ఇంకోటి అన్నారు ఇందాక మీరు, కార్ సైకిల్ నుంచి స్కూటర్ నుంచి కార్, బట్ వీటన్నిటికీ కూడా వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మనీ. నేను ప్యాషన్ కోసం వచ్చా, అది డబ్బు కోసం వెళ్ళా. ఐటీ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్, నార్ ఐటీ ఈజ్ నాట్ మై ప్యాషన్. ఐ వెంట్ దేర్ ఫర్ మనీ. ప్రొఫెషన్ డబ్బుల కోసం వెళ్ళాను, డబ్బులు సంపాదించుకున్న ఐటీలో వచ్చాను. ఇది మాత్రం ప్యాషన్ కోసం వచ్చా. నేను డబ్బుల కోసం రాలే ఇందులో. కానీ వేర్ యువర్ ప్యాషన్ స్టేస్, మనీ విల్ ఆల్సో కమ్. ఐఎమ్ ఎర్నింగ్ హియర్ ఆల్సో. మహర్షి సినిమానే ఇంకో లాగా తీస్తే మీ సినిమా అవుతుంది.